హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్ ఆఫీషియల్. ఈరోజు నేను మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన నార్త్ ఇండియన్ స్టైల్ ఆలూ దహీ తడకా చూపించబోతున్నానండి. ఇది మీరు రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేసుకొని మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దామా మరి. ఇక్కడ నేను 2 ఆనియన్ తీసుకున్నానండి, స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొత్తిమీర కరివేపాకు తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా 4 బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకున్నానండి. ఇలా తొక్కలు తీసుకోవాలి. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలా బంగాళదుంపల్ని తొక్కలన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఏమైనా కర్రీస్ లేకపోతే ఇలా పెరుగు తెచ్చుకొని ఆలూ దహీ తడక చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు నేను పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని షాలో ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకొని స్లోలీగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2-3 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చిదనం పోతుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 1.5 కప్పు పెరుగు వేసుకున్నాను. నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. మీరు ఎక్కువ కావాలంటే పెరుగు క్వాంటిటీ కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకున్నానండి. కొంచెం విస్కర్తో ఇలా బీట్ చేయాలి. ఒక 2 మినిట్స్ అలాగే బీట్ చేయండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం అలాగే కలపండి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన పొటాటోస్ని వేసుకోండి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నానండి. కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నాను. అలాగే చాట్ మసాలా వేసుకున్నాను. చాట్ మసాలా ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగే కలపండి. మనకి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా ఈ సింపుల్ రెసిపీ చేయండి. చాలా త్వరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 మినిట్స్ ఇలాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనికి తడక పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తడక కోసం చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. దాంట్లో 5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కాక దాంట్లో 1 స్పూన్ జీరా వేసుకున్నాను. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. దాంట్లోనే కట్ చేసిన అల్లం వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసాక ఒక 2 మినిట్స్ అలాగే ఫ్రై అవనివ్వండి. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఇంగ వేసుకున్నానండి. తడకాకి ఇంగ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఫ్రై అవనివ్వండి.
దాల్ రెసిపీకైనా ఎలాంటి రెసిపీలకైనా ఈ తాలింపు పెట్టుకుంటే టేస్ట్ వస్తుందండి. ఆల్మోస్ట్ తడక రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసుకునే డిష్లో ఇప్పుడు ఈ తడక వేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఆలు దహి తడక రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. నార్త్ ఇండియన్ స్టైల్లో ఇంత సింపుల్గా చేసే ఈ రెసిపీ 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మీరు దీన్ని రైస్తో అయినా, రోటీతో అయినా, పూరీతో అయినా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. 5 నిమిషాల్లో ఆలు దహి తడక రెసిపీ రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.